హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఎంతో మహిమగల తల్లి అమ్మవారి గుడికైతే వచ్చామండి. ఇది ఎక్కడో కాదు, చోడవరంలోని మాడుగుల గ్రామంలో ఉన్న మోదకొండం తల్లి టెంపుల్కి అయితే వచ్చామండి. ఈరోజు చూడండి, అమ్మవారు చుట్టుపక్కల పచ్చని పొలాలు, ఇంకా వైపు కొండ కొనల మధ్య అమ్మవారి గుడి అయితే ఉంటుందండి. ఈ అమ్మవారు ఎంత మహిమగల తల్లి అనేది నేను ఈరోజైతే మీతో చెప్పుకుంటానండి. 2011లో మాకు వచ్చిన కష్టాలకు మేము ఈరోజు ఎలా ఉంటామో ఏంటో అని చాలా కష్టాలు అనుభవించాము. కానీ ఈరోజైతే అమ్మవారి దయ వల్ల కొంచెం బాగానే ఉన్నామండి. కొంచెం కదండి, బాగానే ఉన్నాము. అంత మహిమగల తల్లండి ఈ అమ్మవారు. ఈ అమ్మవారిని 2011లో మేము ఒక్కసారి దర్శనం చేసుకున్నాము. ఇప్పుడైతే ప్రతి ఇయర్ కూడా వచ్చి ఈ అమ్మవారిని అయితే దర్శనం చేసుకుంటామండి. మాకు ఈ అమ్మవారు ఏమిచ్చింది, ఏం చేసింది అనేది మీతో నేను చెప్పుకోలేకపోవచ్చు. కానీ ఈ అమ్మవారు ఎంత మహిమగలది అనేది మాత్రం మీతో చెప్పుకుంటున్నానండి. ఈ మాడుగులలోని ప్రసిద్ధ దేవాలయాల్లో మోదకొండం తల్లి ఆలయం ఒకటండి. ఇది 80వ శతాబ్దంలోనే నిర్మించిన గుడి. ఇక్కడికి ఎక్కడి నుంచో వస్తారండి ఈ అమ్మవారిని అయితే దర్శనం చేసుకోవడానికి. అంత మహిమగల తల్లి అండి ఈ అమ్మవారు. ఈ అమ్మవారు 18వ శతాబ్దంలోని మాడుగుల రాజ్యాన్ని పాలించిన లింగభూపతి రాజుల కాలం నుండి ప్రసిద్ధి చెందిందండి. ఈ ఆలయం చోడవరం నుంచి 20 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుందండి. చూడండి, అమ్మవారి రూపం ఎంత బాగుందో. మేము ప్రతి ఇయర్ వచ్చినప్పటికల్లా కూడా ఈ అమ్మవారి గుడి అనేది ఎంతో డెవలప్ అవుతుందండి. ఫస్ట్ వినాయకుడితో స్టార్ట్ అవుతుందండి ఈ గుడి అనేది. తర్వాత ఆంజనేయ స్వామి, ఇంకా చుట్టుపక్కల కూడా మొత్తం అంతా చెట్లతో నింపేశారండి గుడిని అయితే. తర్వాత ఇక్కడ బయట అయితే అమ్మవారి రూపం అయితే ఒకటి పెట్టారండి. ఫస్ట్ ఈ అమ్మవారిని, అలాగే అమ్మవారి పాదాలని మనం పూజించుకొని అమ్మవారిని అయితే దర్శించుకోవడానికి అయితే వెళ్తామండి లోపలికి. ఈ అమ్మవారి ఆశీస్సులు మీకు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎవరైనా సరే మోదకొండం తల్లి గుడి దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒక్కసారైనా సరే ఈ అమ్మవారిని అయితే దర్శించుకోండి. ఇక్కడైతే ఎవరైతే పూజ చేసుకోవడానికి వస్తారో కొంతమంది అయితే ఇక్కడ వంటలు కూడా చేసుకుంటారండి. అందుకే అక్కడ అవైతే కట్టారనమాట. చూడండి, అమ్మవారు మొత్తం గుడి చుట్టుపక్కల కూడా మంచి కలర్ఫుల్గా మొత్తం పెయింటింగ్స్ అవన్నీ కూడా వేశారనమాట. అలాగే మొక్కలతో నింపేశారండి మొత్తం అంతా కూడా. నిజంగా చాలా అంటే చాలా బాగుందండి. లాస్ట్ ఇయర్ కూడా మేము వచ్చామని చెప్పాను కదా, ప్రతి ఇయర్ కూడా వస్తామని. లాస్ట్ ఇయర్ నుంచే ఉన్నాయండి, కానీ అప్పుడు నేనైతే వీడియో తీయలేకపోయాను. చూడండి ఎంత బాగుందో. ఎవరైనా ఎప్పుడైనా దర్శనం చేసుకోకపోతే ఒక్కసారైనా వెళ్ళి దర్శనం చేసుకోండి. ఆ అమ్మవారు అంత మహిమగల అమ్మ అండి. ఫైనల్గా అయితే మా దర్శనం అయితే అయిపోయిందండి. అమ్మవారిని చూసారా అండి, ఎంత బాగుందో.